ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్. అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరం. అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుండి 20 వరకు వారం రోజుల పాటు అగ్నిమాపక అమరవీరుల స్మారక వారోత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రం ఆవరణలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సైదులు ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ సహకారంతో గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లత హాజరై ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్ లతతో పాటు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సైదులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి మంచాల కృష్ణ, సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, కొమరవెల్లి వేణుగోపాల్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉపాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్, జగిత్యాల, ధర్మపురి అగ్నిమాపక కేంద్రం అధికారులు కృష్ణకాంత్, శ్రీకాంత్, సమాయత శాఖ ఉద్యోగులు, సిబ్బంది, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాణి సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లత మాట్లాడుతూ రక్తదానం పట్ల ఇలాంటి అపోహలు, అనుమానాలు అక్కర్లేదని, ప్రతి ఒక్కరూ ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యవంతులుగా ఉంటారని అన్నారు. అలాగే అగ్ని ప్రమాదాలు మరియు ఇతర విపత్తులు సంభవించిన సందర్భంలో క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకొని ఆస్తులు, ప్రాణాలు కాపాడడంలో ముందుండేది అగ్నిమాపక సిబ్బందిదే ప్రధాన పాత్ర అని, వారిని ముందుకు నడిపించే అధికారులే అసలైన రియల్ హీరోస్ అని అన్నారు. అనంతరం అగ్నిమాపక శాఖలో అమరులైన వారికి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. కాగా ఈ రక్తదాన శిబిరంలో జిల్లా అధికారి సైదులతో పాటు 30 మంది అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది రక్తదానం గావించారు. మనందరికీ తెలుసు, మన సమాజంలో చాలా సొసైటీస్, చాలా కులాలు, చాలా మతాలు ఉన్నాయి. కానీ చాలా విభాగాలు పనిచేస్తున్నాయి వాళ్ళందరి పరిరక్షణ కోసం. కానీ ఈ విభాగానికి మనము ఎక్కువ పేరు ప్రఖ్యాతులు రాలేదు, మిగతా విభాగానికి వచ్చినంతగా రాలేదు. కానీ ఇందాక ఫైర్ ఆఫీసర్ గారు చెప్పినట్టు విపత్తు అయిపోయిన తర్వాత వచ్చేవాళ్ళు వేరే ఉంటే విపత్తులోకే దూకేది ఈ డిపార్ట్మెంట్. సో వాళ్ళకి నిజంగా చాలాసార్లు మనం ఇప్పుడు ఇందాక అన్నారు కుటుంబ సభ్యురాలని, సో మేము ఇంకా క్లోజ్గా తెలుసుకొని ఉంటాం కాబట్టి ఆ సమయంలో వాళ్ళు ప్రాణానికి రిస్క్ చేసి మనకి సోల్జర్స్ ఏ రకంగా అయితే యుద్ధంలో పనిచేస్తున్నారో వాళ్ళకి తెలుసు యుద్ధం వస్తుందంటే, కానీ వీళ్ళకి తెలియదు ఎప్పుడు యుద్ధం వస్తుంది. కానీ సదా సిద్ధంగా ఉండి పనిచేస్తారు. సో అందులో అమరులైనటువంటి వారికి నా యొక్క దోహాలు, మరి ఇప్పుడు పనిచేస్తున్న సిబ్బందికి నా యొక్క అభినందనలు. ఆ సెలబ్రేషన్స్లో మనం ఈ బ్లడ్ డొనేషన్ అనేది ఒక ముఖ్య భూమిక లాగా పెడితే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. అది ఇంకా బాగా సమాజంలోకి వెళ్ళాలి. అంటే ఒక పాప పుట్టినప్పుడు వాళ్ళ పేరు మీద చెట్టు పెట్టడం, అట్లాగే ఆ పాప పేరు మీద ఆ తల్లిదండ్రులు డొనేషన్ ఇవ్వడం. ఒకసారి తల్లి ఆ టైంలో ప్రసవం అయి ఉంటే వాళ్ళు ఇవ్వలేదు, కానీ అట్లీస్ట్ తండ్రులు లేదంటే వాళ్ళ తాతలు ఎంతగా ఉంటే వాళ్ళు ఇవ్వచ్చు. కాబట్టి ఇట్లాంటివి మనం ఇంకా లోతుగా తీసుకెళ్ళాలి. అట్లానే ఇప్పుడు బ్లడ్ డొనేషన్ అనేది చేస్తే మనకి వీక్ అయిపోతాం అనేది ఒక అపోహ. ఆ అపోహ అనేది తెలిసిపోతే, తేలిపోతే ఆటోమేటిక్గా ముందుకు వస్తాం. కాబట్టి సినిమా హాల్లో, మల్టీప్లెక్స్లో, డిఫరెంట్ ప్రెమిసెస్లో, పెట్రోల్ బంక్లో ఇవన్నీ చేస్తాం మేడం. ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఉంటాయి మేడం వీక్లీ. కానీ ఏదైనా ఫైర్ వస్తే మా వాళ్ళు యాక్చువల్గా ఏదైనా సంఘటన జరిగితే మిగతా వాళ్ళందరూ సంఘటన అయిపోయినకి వెళ్తారు మేడం. కానీ మీరు మాత్రం మా ఫైర్ సర్వీస్ మాత్రం ఎప్పుడైతే ప్రమాదం ఉంటుందో అప్పుడే మేము ఫైర్ సర్వీస్కి వెళ్తాం మేడం. అది మాత్రం మా వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు మేడం. వాళ్ళ యాక్చువల్గా ఏ డిపార్ట్మెంట్ అయినా ఫైర్ అయిపోయినకి వెళ్తారు, ఏ సంఘటన అయిపోయినకి వెళ్తారు. మా వాళ్ళు మాత్రం అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మాత్రం అక్కడికి వెళ్ళి ధైర్యంగా ఎదుర్కొంటారు మేడం. మొన్న రీసెంట్లీ ఏ ఫైర్ అయినా సరే తొందరగా అలర్ట్ అవుతారు, ఎక్కువ టైం. ఏంటో ఇప్పుడే దాని డిజాస్టర్ డెవలప్మెంట్ ఎమర్జెన్సీ కింద ఈ వారోత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు జగిత్యాల ఫైర్ స్టేషన్లో రక్తదాన శిబిర కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన అడిషనల్ కలెక్టర్ మేడం గారికి రెడ్ క్రాస్ పక్షాన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడే శ్రీనివాస్ గారు చెప్పినట్టు ప్రతి సంవత్సరం డిజాస్టర్ డెవలప్మెంట్ ఎమర్జెన్సీ కింద ప్రివెన్షన్ కింద ఏం చేయాలనేది డిఎఫ్ఓ గారు కూడా, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు కూడా